నేను నైట్ ఏం చేశానంటే మెంతులు, కాలోంజీ సీడ్స్, లవంగాలు ఈ మూడిటిని నానబెట్టాననమాట. అండ్ ఫ్లాక్సీ సీడ్స్ కూడా. ఫ్లాక్సీ సీడ్స్ అంటే అవిసె గింజలు అండ్ మెంతులు, తర్వాత ఉల్లిగడ్డ. కాలోంజీ సీడ్స్ అంటే ఆనియన్వి, అదే ఉల్లిపాయ గింజలు అవి ఇంకా లవంగాలు ఎందుకు అనుకుంటురేమో. లవంగాలు కూడా హెయిర్ గ్రోత్కి అనేది చాలా యూజ్ అవుతుంది. అసలు ఒక్కసారి పెట్టినా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. చుండ్రు మొత్తానికే పోతుంది, ఒక్క వాష్కే చుండ్రు పోతుంది. మొన్న కూడా నేను షేర్ చేసిన కదా, ఇలాంటి టిప్స్ మనం ట్రై చేస్తూ ఉంటే హెయిర్ అనేది మంచిగా గ్రోత్ ఉంటుంది. ఇట్లా నేను ఇప్పటివరకు చూపించాను కదా వీడియోలో, ఇట్లా కొంచెం జిగురుగా అవ్వాలి. అప్పుడు వేడివేడిగా పొగలు వెళ్తున్నప్పుడే స్ట్రైనర్తో ఇట్లా వడగట్టుకోవాలి. లేదనుకోండి అది మొత్తం జెల్లాగా ఫామ్ అయిపోయి అది మనకి స్ట్రైనర్తో వడగట్టినప్పుడు రాదనమాట. వడగట్టిన తర్వాత ఈ గింజలు పాడేసే అవసరం ఏం లేదండి. వీటిని పేస్ట్ పట్టుకొని కూడా తలకు పెట్టుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అనేది ఒక 2-3 వెంట్రుకలు తప్ప నాకు అస్సలు వెంట్రుకలు పోవట్లేవు. మా పాపకి, మా హస్బెండ్కి, మేము మా ఇంట్లో అందరం పెట్టుకుంటున్నాము. దీని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉన్న జుట్టు మాత్రం ఊడకుండా ఉంటే చాలండి. బట్టనెత్తి వస్తే బాగుంటుందా, అందుకోసము. ఇంకా మంచిగా పెరిగితే ఇంకా సంతోషము. కానీ ఇట్లాంటి టిప్స్ అనేవి మనం పాటించాలి. చూడండి, మా పాప హెయిర్ గ్రోత్ అనేది ఇట్లా ఉంది. మీకు నచ్చితే ట్రై చేయండి. డూ లైక్, సబ్స్క్రైబ్.